ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు ప్రారంభం కాబోతోంది. 40 నుంచి 50% వరకు ఛార్జీలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి అమరావతికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అమరావతి విలువ పెరగలేదు అని దీంతో ప్రభుత్వం నిర్ధారించినట్టయింది. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ని తగ్గించి అమరావతిలో పెంచేందుకు కూటమి ప్లాన్ చేసింది. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకు జాయింట్ కలెక్టర్ల కమిటీలు ఆమోదం తెలిపాయి. వచ్చే నెల 1 నుంచి పెంచిన ఛార్జీలు వసూలు చేయనున్నారు. నివాస అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెంచారు. అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల ముందు భారం మోపం అని కూటమి పార్టీలు హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలకే జనంపై బాదుడు మొదలుపెట్టారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో రకంగా భారం మోపుతున్న పరిస్థితి. విద్యుత్ ఛార్జీలు అయిపోయాయి, రకరకాల బాదుడులు అయిపోయాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని వెనక ఇంకా ఏదో ఉందనేది ఒక అనుమానం చాలా మందిలో. మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సతీష్? బిందు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి 1వ తేదీ నుండి కూడా ఈ రిజిస్ట్రేషన్ల ఛార్జీల బాదుడు భారం పడనుంది. వాస్తవానికి నేరుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువను పెద్ద ఎత్తున పెంచేసి దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా అదనంగా వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అడ్డదారిలో ఆదాయాన్ని పెంచుకోవడం కోసం, పెద్ద ఎత్తున అడ్డగోలుగా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం మార్కెట్ వాల్యూస్ ని రేషనలైజ్ చేస్తున్నాం, రివైజ్ చేస్తున్నాం అని చెప్తూ సో భూముల విలువతో పాటు నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, అదేవిధంగా వాణిజ్య భవనాలకు సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్స్ ఏమిటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి స్ట్రక్చరల్ వాల్యూస్ అన్నింటినీ కూడా పెంచేసి ఒకవైపు స్ట్రక్చరల్ వాల్యూ, ఇంకొక వైపు ల్యాండ్ వాల్యూస్, సో నిర్మాణాలు, అదేవిధంగా భూముల విలువ అంతటిని కూడా పెంచి ఆ పెంపు అన్నది భారీ ఎత్తున ఏదైతే 40 నుండి 50% వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రమంతా ఒకేలా కాకుండా ఆదాయాన్ని బాగా పెంచుకోవడం కోసం గ్రోత్ సెంటర్ల పేరుతో ఎక్కడైతే రిజిస్ట్రేషన్ ఎక్కువ ఛార్జీలు జరుగుతాయో అక్కడ ఇంకా ఎక్కువ పెంచేసి దాన్ని ఆదాయం పెంచుకోవడానికి ఆ మార్గంగా ఎందుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి ఈ మార్కెట్ వాల్యూ పెంపుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ కమిటీలు కూడా ఆమోదం తెలిపాయి. అమరావతిని ఫిబ్రవరి 1వ తేదీ నుండే ఈ విలువలను పెంచినటువంటి విలువలు ఆధారపడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ సీడ్ క్యాపిటల్ పరిధిలో 29 గ్రామాల పరిధిలో మాత్రం దానికి విలువ పెరగలేదని నిర్ధారించింది. దానికి విలువ లేదు అన్న ఉన్న విలువ సరిపోతుందని నిర్ధారించింది. అందువల్ల అక్కడ రిజిస్ట్రేషన్ అంటే అక్కడ ఎవరైనా కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం అన్నది పడదు. సో ఇక్కడ అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి చుట్టూ ఉన్న అన్ని చోట్ల కూడా భూముల విలువ పెంచేసి అక్కడ రిజిస్ట్రేషన్లు తగ్గేటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేస్తా ఉన్నారు. అమరావతిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగడం లేదు కాబట్టి ఆ 29 గ్రామాల్లో భూములు కొనుగోలు కానీ ఆస్తుల కొనుగోలుకి ఎవరు ముందుకు రావడం లేదు కాబట్టి సో అక్కడ తగ్గించి ఉంచినట్టయితే, చుట్టుపక్కల పెంచినట్టయితే అక్కడ ఆ కొనుగోళ్లు పెరుగుతాయి, అక్కడ రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి అన్నటువంటి ఒక వ్యూహం ప్రభుత్వం దగ్గర అమలు చేస్తుందన్న విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సో అందుకోసమనే అమరావతి మినహా మిగిలిన అన్నిటికీ కూడా ఆ విలువ పెంచి ఎక్కడెక్కడైతే గ్రోత్ ఇంజిన్స్ లో మేము స్వయంగా మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పారు అమరావతిలో ఉన్నట్టు 29 గ్రామాల్లో అక్కడ ఫ్లాట్స్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి రైతులకు పెంచదు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే ఫ్లాట్స్ కంటే కూడా మార్కెట్ వాల్యూస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ నేరుగానే చేసి ఇవ్వచ్చు. సో అక్కడ కొనుగోళ్లు జరగడం లేదు ప్రస్తుతం. సో దాన్ని పెంచాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ధరలు పెంచితే, వాల్యూ పెంచితే సో ఈ ధర పెరుగుతూ ఒకవైపు ఆస్తులు విలువ పెరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగితే తక్కువ ఉన్న చోటుకు వెళ్తారు కాబట్టి అందుకోసమే ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎంతవరకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో పెంచుతారు ఏంటన్నది రేపు 1వ తేదీన ఇచ్చేటువంటి ఆ నోటిఫికేషన్, ఫైనల్ పబ్లికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఎక్కడెక్కడ పెంచారు, ఎంత శాతం పెంచారన్న సంబంధించి దాని ఆధారంగా తెలుస్తుంది. సో అమరావతికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రంలో మిగిలినటువంటి అన్ని ప్రాంతాలు గ్రోత్ ఇంజిన్స్ అన్నింటిలో కూడా ధరలు పెంచుతున్నాం. మరి అమరావతిని గ్రోత్ ఇంజిన్ గా ఇంకా ప్రభుత్వం గుర్తించినట్టుగా లేదు. అమరావతికి విలువ పెరగలేదని ప్రస్తుతానికైతే నిర్ధారించడం వెనుక అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.